హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాచోస్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీ. నేను వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు చేస్తున్నా. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేసినాం అనుకోండి, 10 నిమిషాల ముందు స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి రెడీ అవుతుంది. చాలా ఈజీగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి భలే పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ నాచో కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు నాచో కోసం కావాల్సినవి బెల్ పేపర్ కట్ చేసి పెట్టుకోవాలి, ఉడికించుకున్న స్వీట్ కార్న్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఆలుపిన్ కట్ చేసి పెట్టుకోవాలి, చికెన్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకోవాలి, ప్యాన్ ఫ్రై చేసుకోవాలి, ఒకటి అవకాడో కట్ చేసుకోవాలి, టొమాటో సాస్, కెచప్ కూడా వేసుకోవచ్చు పైన. ఇప్పుడు పైన వేసుకోవడానికి క్రీమ్, సవర్ క్రీమ్. ఇప్పుడు నాచోస్ అండి ఇవి. ఈ నాచోస్ని మనం ఒక ఆవెన్ సేవ్ బౌల్లో వేసుకోవాలి. వీటిని ఇప్పుడు ట్రేలో వేసుకొని అంత సమానంగా ఈవెన్గా చేసుకొని పైన చీజ్ వేసుకోవాలి. మొత్తం అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. తర్వాత బెల్ పెప్పర్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు పైన వేసుకోవాలి. ఇవి కూడా అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా అన్నీ వేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ పైన వేసుకొని, ఇవి కొంచెం నిండుగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ పీసులు వచ్చేటట్టు వేసుకోవాలి, అంతటా కలిసేలాగా, అంతటా వచ్చేలాగా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి, అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. ఇవి కూడా ఈ టొమాటో ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, చాలా చిన్నగా చేసుకోవాలి. పెద్ద పెద్దగా ఉంటే అసలు బాగుండవు. మొత్తం టమాటో ముక్కలు అన్నీ కూడా ఇట్లనే వేసుకోవాలి పైన. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతటా వచ్చేలాగా చూడాలి. ఇది కూడా ఏదైనా అంతటా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇవి స్పూన్ తోటి వచ్చేటట్లేవు కదా, చేతితో వేసుకుందాం. ఇవి కూడా అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. ఈ ఈ ఈ చికెన్ని మనకు నచ్చిన మసాలాలు, మనకి ఇష్టం వచ్చినంత, మనం తినేంత కారం, ఉప్పు, మసాలా అన్నీ వేసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎయిర్ ఫ్రైలో కాసేపు పెట్టి ఫ్రై చేసుకున్న ముక్కలు, చికెన్ ముక్కలు, ఇవి కూడా అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే ఉండాలి చికెన్ ముక్కలు, చాలా బాగుంటుంది. ఇవి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసిండ్రు కదా, ఇట్లా చేసి పెట్టుకోవాలి. ప్యాన్ ఫ్రై అయితే సరిపోతుంది, డీప్ ఫ్రై అవసరం లేదు. చాలా బాగుంటాయి. చికెన్ ముక్కలు మనం కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి, కుక్ అవుతాయి తొందరగా. ఇప్పుడు పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఆలుపిన్ వేసుకోవాలి, అంతటా వచ్చేలాగా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కొత్తిమీర ఉండే కదా, అది వేసుకున్నా. ఇప్పుడు నేను కొంచెం చీజ్ వేసుకోవాలి మళ్ళీ, అంతటా వచ్చేలాగా పైనుంచి కూడా. ఫస్ట్ వేసుకున్నాం, తర్వాత కూడా మళ్ళీ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం అవెన్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేమో వెజ్ అండి. నేను శనగలు వేసుకున్నా ఇందులో, పెద్ద శనగలు, కాబోలి శనగ ఉడకబెట్టి వేసుకున్నా. అంత సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా సేమ్ దానిలాగానే, కానీ అందులో చికెన్ ఉంది, ఇందులో శనగలు ఉన్నాయి. ఇది వెజ్, అది నాన్ వెజ్ అండి. ఇది కూడా మనం అందులోనే పెట్టుకోవాలి, అవెన్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చీజ్ మెల్ట్ అయ్యే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. వెజ్దే నేను ముందు చేసి పెట్టినండి పక్కన, నాన్ వెజ్దే తర్వాత చేసుకున్నా. ఇప్పుడు మనం అవెన్ ఆన్ చేసుకుందాము. 375 డిగ్రీస్లో 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఈ క్రీమ్ వేసుకోవాలి. 2-3 స్పూన్ల క్రీమ్ వేసుకున్న తర్వాత మనం అవకాడో తీసుకొని కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్, చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి.
ఒక స్పూన్ తోటి తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అవకాడో మొత్తం తీసుకున్నా, నేను ఫుల్ వేసుకున్నా. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది అందులో ఉన్నప్పుడే ఒక్కొక్కటి తీసుకొని నాచోస్ తీసుకొని తినాలి. అట్లా అన్నీ వచ్చేలాగా చూసుకొని తినాలి. కానీ నేనైతే ఇప్పుడు ప్లేట్లో వేసుకుంటున్నా. ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అన్నీ వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది సాస్ కూడా వేసుకొని, టొమాటో సాస్ కూడా వేసుకొని ఇప్పుడు తినేయడమే అండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది తింటే. ఇట్లా వేసుకుంటున్నా నేను. అందులో నుంచే తీసుకొని తలా ఒకటి తీసుకొని తినాలి. అట్లా బాగుంటుంది. కానీ నేను ప్లేట్లో వేసుకున్నా. కొంచెం అవకాడో, కొంచెం క్రీమ్, కొంచెం సాస్ వేసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా తినాలండి. ఇది మొత్తం ఒకటేసారి నోట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంతేనండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా నాన్ వెజ్ ఎంత బాగుందో అసలు. ఇగో ఇది నాన్ వెజ్ అండి. ఇది హాలోకి వెళ్ళిపోయింది ట్రే. ఇది వెజ్, ఇది ఇంట్లో లోపలనే ఉండిపోయింది. నేనైతే ఈ ప్లేట్లో పెట్టుకొని తినేసిన. చాలా బాగుంది. నాన్ వెజ్ అంటే కొంచెం లేట్ అవుతుందేమో, కానీ వెజ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. శనగలు వేసుకోవడమే చాలా ఈజీ. శనగలు ఉడకబెట్టుకున్నప్పుడు నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.